నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేటప్పటికి క్యూరియాసిటీ అన్నటువంటిది నాలెడ్జ్ కంటే ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకని? ఇంతకీ క్యూరియాసిటీ అంటే ఏంటి మీనింగ్? మనం తెలుగులో ఉత్సుకత అని కూడా పిలుస్తూ ఉంటారు. తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహం అనేది ఉంది అంటే ఎంతో కొంత ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో పోలిస్తే తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటే నాలెడ్జ్ పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు స్టాటిక్గా ఉండదు, పెరుగుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అనడం కంటే తెలుసుకోవాలన్న జిజ్ఞాస అనేటటువంటిది ఉందనుకోండి, అది బెస్ట్ క్వాలిటీ అని చెప్తున్నారు. మనకి చిన్నప్పుడు ఒకసారి గమనించి చూడండి, క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. పెరిగే కొద్దీ ఒక రిజిడ్గా అయిపోతూ వెళ్తామన్నమాట. కానీ ఎప్పుడైతే మనం స్లోగా క్యూరియాసిటీ పెంచుకోగలుగుతామో అప్పుడేమవుతుంది, అప్పుడు మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి, ఎక్కువ నాలెడ్జ్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు, గెయిన్ చేసుకోవచ్చు. సరే, PCM కోర్స్ అనేటటువంటిది మనకి ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ అయింది. ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు ఆన్లైన్ లైవ్ సెషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. సో మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ EIA లేదా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది ఒక పార్టిసిపేటివ్ టూల్. దేనికోసం? సస్టైనబుల్ డెవలప్మెంట్కి అని చెప్తున్నారు. కరెక్టేనా? ఎస్. రెండోది చూడండి, దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక చట్టం అనేటటువంటిది దీన్ని బ్యాక్ చేస్తూ లేదు అని చెప్తున్నారు. కరెక్టా? కాదు. మనకి ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. ఈ చట్టం కిందనే మనకి ఈ EIA అనేటటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. స్టాట్యుటరీ యాక్ట్ లేదు అనడం కరెక్ట్ కాదు, కాబట్టి రెండోది తప్పు ఆన్సర్ అవుతుంది. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి A1 ఓన్లీ. రెండోది చూడండి, ఆల్ డెవలప్డ్ కంట్రీస్, అన్ని డెవలప్డ్ కంట్రీస్లోనూ పాపులేషన్ పిరమిడ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. అంటే అన్ని డెవలప్డ్ కంట్రీస్లోనూ ఓల్డ్ జనరేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఈ యంగ్ పీపుల్ తక్కువగా ఉంటారు, ఎస్పెషల్లీ చిల్డ్రన్, వీళ్ళని చెప్తున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఆల్ అన్న పదం వచ్చిందంటే దాన్ని జాగ్రత్తగా 2-3 సార్లు చదువుకోవాలి. అన్ని డెవలప్డ్ కంట్రీస్లోనూ ఉండాల్సిన అవసరం లేదు. సో దీన్ని తీసేద్దాం. రెండోది చూడండి, డెవలపింగ్ కంట్రీస్లో పాపులేషన్ పిరమిడ్ అనేటటువంటిది వర్టికల్గా ఉంటుంది. అంటే ఇలాగా, అంటే బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వైడ్గా, పైకి వెళ్ళే కొద్దీ తక్కువగా ఉంటుంది. ఇది కంపారిటివ్లీ కరెక్ట్. డెవలపింగ్ కంట్రీస్లో ఇది కంపారిటివ్లీ కరెక్ట్. డెవలప్డ్ కంట్రీస్లో అన్నిట్లోనూ ఇదే ఉంటుంది అనడము కరెక్ట్ కాదు. కాబట్టి ఒకటో తప్పు, రెండోది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ B2 ఓన్లీ. ఒకసారి మీరు హ్యూమన్ జాగ్రఫీ అన్నటువంటి NCERT కానీ ఏదైనా మీరు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో డెమోగ్రఫీ, పాపులేషన్ డైనమిక్స్ అన్నటువంటి దాంట్లో పాపులేషన్ పిరమిడ్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మీరు చదువుతారు. ఆ కాన్సెప్ట్లో ఇన్వర్టెడ్ పిరమిడ్ అని, ఇలాగా వర్టికల్ పిరమిడ్ అని, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి గురించి మీరు ఒక్కసారి చూసుకోవాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇండియాలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది సివిల్ మరియు క్రిమినల్ కంటెంప్ట్ రెండూ ఉన్నాయి అంటున్నారు. కరెక్టేనా? ఎస్. మనం నిన్న చదువుకున్నాం కదా అండి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి, చాలామంది మెయిన్స్ ఆన్సర్స్ కూడా రాశారు. సో ఒకటోది కరెక్టే. రెండోది సువోమోటో కంటెంప్ట్. సువోమోటో అంటే ఏంటి? దీని పదానికి మీనింగ్ తనంతట తానే కేస్ని యాక్సెప్ట్ చేయడము. ఎవరు? జ్యుడిషియరీ. సువోమోటో కంటెంప్ట్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కి నాట్ అప్లికబుల్. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, వీటిని కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటాం. వీటికి సువోమోటోగా కంటెంప్ట్ ఛార్జెస్ తీసుకునేటటువంటి అవకాశం లేదు అంటున్నారు. ఇది కరెక్టా? ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్. సువోమోటోగా కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అనేవి కేసుని తీసుకోగలవు. అందువల్ల రెండోది తప్పు, ఒకటోది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ A. నాలుగోది చూడండి, సీరో సర్వే. ఢిల్లీలో సీరో సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. 23% మందికి యాంటీబాడీస్ ఉన్నాయి కరోనా వైరస్కి సంబంధించినటువంటివి అన్నారు. అవునా? నిన్న చదువుకున్నాము.
మరి దానికి సంబంధించి అసలు అలాంటి సీరో సర్వే యొక్క అప్లికేషన్స్ ఏంటి అని మనం గమనిస్తే, ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వాళ్ళకి అయ్యింది అన్న కన్ఫర్మేషన్ వస్తుందా? ఎస్. ప్రజెన్స్ ఆఫ్ వైరస్ ఉంది వీళ్ళల్లో అని తెలుస్తుందా? వైరస్ ఉంది అని తెలియదండి, యాంటీబాడీస్ ఉన్నాయి అంటే ఇంతకుముందు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిండొచ్చు, ఇప్పుడైనా ఉండొచ్చు, ఇంతకుముందైనా ఉండొచ్చు, కానీ కన్ఫర్మేషన్ అనేది ఉండదు కాబట్టి రెండో తప్పు. మూడో చూడండి, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యింది అన్నది దీన్ని తెలుసుకోవాలి అంటే ఈ సర్వే ఉపయోగించవచ్చు అన్నారు. అవునా కాదా? ఎస్. సో ఒకటోది, మూడోది రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 3 ఓన్లీ. సరే, మరి వాళ్ళకి మన ఆర్టికల్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చి రాజస్థాన్ యొక్క పొలిటికల్ క్రైసిస్కి సంబంధించి. దీని గురించి ఆల్రెడీ మనకు తెలుసు ఏమని, నిన్న మొన్న లాస్ట్ 2 days రాజస్థాన్లో ఉండేటటువంటి పొలిటికల్ క్రైసిస్ అనేది ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్గా మారిందో మనకు తెలుసు. అవునా కాదా? పొలిటికల్ క్రైసిస్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్గా మారింది. ఎలా మారింది ఇంతకీ? దీంట్లో గవర్నర్ యొక్క రోల్ని క్వశ్చన్ చేయడము, స్పీకర్ యొక్క రోల్ని క్వశ్చన్ చేయడము, అసలు పొలిటికల్ పార్టీస్ యాంటీ డిఫెక్షన్ లాలో ఉండేటటువంటి విప్ని ఎలా ఉపయోగించగలవు అన్నటువంటి ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్. అంటే పొలిటికల్ క్రైసిస్ కాస్త చిలికి గాలివానై కాన్స్టిట్యూషనల్ క్రైసిస్గా మారింది. అది ఎలాగైంది అన్నది మీరు లాస్ట్ 2 videos చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. కంపల్సరీగా చూడాలండి. ఎందుకంటే ఈ వీడియోస్లో ఉన్న కాన్సెప్ట్స్ కనుక లాస్ట్ 2 days ఇవాళ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే ఈ క్రైసిస్ గురించే కాదు, ఓవరాల్గా అసలు యాంటీ డిఫెక్షన్ లా చుట్టూ ఉన్నటువంటి కాంట్రవర్సీస్, గవర్నర్ యొక్క ఫంక్షనింగ్, స్పీకర్ యొక్క రోల్ ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి దాని గురించి చదువుకోవాలి. ఇప్పుడు ఇవాళ మన వాళ్ళు దీని గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ క్వశ్చన్స్ని ఆల్రెడీ మనం కొన్నిటిని లాస్ట్ వీడియోస్లో కన్సిడర్ చేస్తున్నాము. బట్ ఒక్కసారి చూద్దాం దీని గురించి. ప్రస్తుతానికి ఏం చెప్తున్నారంటే, స్పీకర్ ఇదిగో మీరు విశ్వాస తీర్మానం పెట్టుకోవాలంటే పెట్టుకోండి, కాకపోతే అందరికీ ఎమ్మెల్యేస్కి 21 రోజుల నోటీస్ ఇవ్వండి. సడన్గా వచ్చి ఇవాళ ఫ్లోర్ టెస్ట్ అంటే కుదరదు. మీరు ధర్నా చేస్తున్నారు ఫ్లోర్ టెస్ట్ ఉండాలని, నేను పెడతాను కాదనట్లేదు, కానీ 21 రోజుల టైం పీరియడ్ వాళ్ళకి ఇవ్వండి ఎమ్మెల్యేస్ రావడానికి. ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయండి, కానీ COVID-19 స్ప్రెడ్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి. 21 రోజులైతే మినిమం నోటీస్ ఇవ్వండి అన్నట్టుగా గవర్నర్ చెప్పడం జరిగిందనమాట. ఇవి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్తగా ఒకసారి చూద్దాము. మరి దీనికి సంబంధించి చూడండి, మన స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారండి. అవి నేను ఎలాగో ఈ విషయాల గురించే నేను చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి మీ క్వశ్చన్స్ చూపిస్తూ ఇక్కడ చెప్తాను. చూడండి, స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లాపై నిర్ణయం తీసుకోకముందే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా? దీనికి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు ఇంటర్ఫియర్ అవ్వచ్చా అంటున్నారు. 2 క్వశ్చన్స్ కదా. ఫస్ట్ వచ్చేటప్పటికి కిహోతో హోలోహన్ అన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఇదిగో స్పీకర్ యొక్క నిర్ణయం ఫైనల్ కాబట్టి స్పీకర్ నిర్ణయించిన తర్వాత అప్పుడు కోర్ట్స్ జ్యుడిషియల్ రివ్యూ చేపట్టచ్చు, కానీ కొన్ని ఎమర్జెన్సీ ఎక్సెప్షనల్ సర్కామ్స్టాన్సెస్ ఉండొచ్చు, వాటిలో జ్యుడిషియరీ ముందుగానే ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ నార్మల్ కేసెస్లో మాత్రం స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకున్నాక అప్పుడు కావాలంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంచండి అని సుప్రీంకోర్టు కిహోతో హోలోహన్ అన్న కేసులో చెప్పింది. సో దాని ప్రకారం చూస్తే దీంట్లో జ్యుడిషియల్ రివ్యూ చేయడం అన్నది ఇది నార్మల్ సర్కామ్స్టాన్స్గా కన్సిడర్ చేస్తే అప్లికబుల్ అవ్వదు. ఎక్సెప్షనల్ సర్కామ్స్టాన్స్గా కనుక కోర్టు డిసైడ్ చేసిందంటే అప్లికబుల్ అవుతుంది. హైకోర్టు ఇంటర్ఫియర్ అవ్వచ్చా? రీసెంట్గా సుప్రీంకోర్టు వాదన ప్రకారం ఏంటి, హైకోర్టుకి దీంట్లో రోల్ లేదు, దాని యొక్క అడ్జుడికేషన్ లిమిటెడ్, ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రమే దాంట్లో రోల్ ఉంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఒక పార్టీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తమ పార్టీ యొక్క విధానాలని బహిరంగంగా విమర్శించవచ్చా? మనకి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ యొక్క ఇంటర్నల్ మీటింగ్స్లో ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏవైతే మీటింగ్స్ జరుగుతాయో వాటిలో వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ బహిరంగంగా వాటిని క్రిటిసైజ్ చేయడము అంటే ఆ పార్టీని క్రిటిసైజ్ చేయడము, దాని మీద ఉన్న ట్రస్ట్ని పోగొట్టడమే. అందుకని జనరల్లీ
ఈ ఇంటర్నల్ మీటింగ్స్లోనే ఇలాంటి క్రిటిసిజం ఏమన్నా ఉంటే చెప్పుకోవాలి. బహిరంగంగా విమర్శిస్తే ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారేమో అన్నటువంటి ట్రస్ట్ డెఫిసిట్ అయితే వస్తుంది కదా. అందుకని దీన్ని ఎంకరేజ్ చేయరు. కానీ ఎక్కడా కూడా రాజ్యాంగంలో కానీ యాంటీ డిఫెక్షన్ లాలో కానీ ఇలా బహిరంగంగా విమర్శించకూడదు అని లేదు. విమర్శించవచ్చు, లీగల్గా అయితే ఏం తప్పు లేదు. కానీ పొలిటికల్గా మనం చూస్తే అలా విమర్శిస్తే వాళ్ళ ఆ పార్టీకి ఎలా సపోర్ట్ ఉన్నట్టు? అందుకని విమర్శించకూడదు. చూడండి, పార్టీ విప్ అనేటటువంటిది సెషన్స్లో ఉన్నప్పుడే ఫాలో అవ్వాలా? పార్టీ సమావేశాలు లేనప్పుడు విప్ జారీని పాటించిన అవసరం లేదా? మామూలుగా విప్ అనేటటువంటిది ఏదైనా అసెంబ్లీ సమావేశాలు కానీ లోక్సభ ఇలాగా సభ సమావేశంలో ఉన్నప్పుడే విప్ని జారీ చేస్తారు. అంటే ఒక బిల్లు కానీ ఒక రిజల్యూషన్కి కానీ మన పార్టీ తరపు నుంచి మనం ఈ విధంగా ఓటేయాలి, ఈ విధమైనటువంటి స్టాండ్ని పాటించాలి అని చెప్తూ ఇలాగా విప్ని జారీ చేస్తూ ఉంటారు. కానీ పార్టీ అసలు లెజిస్లేచర్ అనేటటువంటిది సెషన్లో లేకుండా కూడా విప్ని జారీ చేయొచ్చా జారీ చేయకూడదా అన్నటువంటిదే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. అది సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉందన్నమాట. ఇది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్గా మారింది. కోర్టు ఏం చెప్తుందో మనం కూడా వేచి చూడాలి. నెక్స్ట్, క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలను తిరస్కరించేటటువంటి అధికారం గవర్నర్కు ఉంటుందా? ఎస్. అసలు క్యాబినెట్కి ఎటువంటి అధికారము ఉండదు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోవాలి అనేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఆ రాష్ట్రం యొక్క గవర్నర్కే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం అయితే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలని నిర్వహించాలి ఏంటి అని చూసేటటువంటి అధికారం గవర్నర్కే ఉంటుంది, క్యాబినెట్కి కాదు. సో మీ క్వశ్చన్స్ అవి. సో ఇవి అందరికీ యూజ్ అవుతాయండి. అందుకనే స్పెసిఫిక్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను. అదర్వైజ్ ఇండివిజువల్గా ఆన్సర్ చేసి ఉండేదాన్ని, బట్ చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ చూపిస్తున్నాను. నెక్స్ట్ చూడండి, కర్ణాటకలో కొంతమంది ఎమ్మెల్యేస్ రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్స్లో విన్ అయ్యారు. చూడండి, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవ్వి వాళ్ళు పదవిలో కొనసాగుతూ షిఫ్ట్ అవ్వకుండా రిజైన్ చేసి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ వేకెన్సీ ఉంటుంది కాబట్టి బై ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారు. బై ఎలక్షన్స్లో కొంతమంది విన్ అయ్యారు, కొంతమంది లూజ్ అయ్యారు. విన్ అయిన వాళ్ళకి ఎలాగ ఎమ్మెల్యే సీట్ వచ్చింది. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని రాజ్యసభకి కొంతమందిని నామినేట్ చేయడము, ఎమ్మెల్సీస్ విధాన పరిషత్కి నామినేట్ చేయడం ఇలా చేశారు. మరిది ఎంతవరకు మన యొక్క డెమోక్రసీకి సరైనటువంటిది? అదేనా క్వశ్చన్, అంతే కదా అండి. మనది రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీ, ఇలా ఎలా చేస్తారు? మనకి నిన్న ఒక పదం చెప్పాను, గుర్తుందా మీకు? కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్లో ఉన్న వాల్యూస్ కంటే ముందున్నటువంటి వాల్యూస్ గ్రూపిజం, సో వీళ్ళు మా కాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లాంటివి, లేదా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఫుల్గా మనం పాటించట్లేదు. సో దానికి నిదర్శనమే మీరు చెప్తుంది. ఇది డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. కానీ తప్పు ఎవరిది? వాళ్ళది కాదండి. మనం కదా ఓటేసి వాళ్ళని గెలిపించాము. అదే మనకు గనక వీరికి పార్టీకి ఓటేసాము కానీ ఇంకొక పార్టీకి మారుతున్నాడు, ఇష్టం వచ్చినప్పుడు తన యొక్క బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని డబ్బుల కోసమో పదవి కోసమో దేనికోసమో మారుతున్నాడు, మనం ఇలాంటి వాళ్ళకు ఓటు వేయకూడదు అని ఎవరికి ఉండాలి? మనకా? అవునా? సో ఇది మిస్టేక్ మన సైడ్ ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ స్పీకర్ అయితే ప్రస్తుతానికి గవర్నర్ అయితే ఈ రాజస్థాన్కి సంబంధించిన కేసులో మీరు విశ్వాస తీర్మానం పెట్టుకోండి, ట్రస్ట్ ఓటు పెట్టుకోండి, కానీ 21 రోజులు నోటీస్ ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు. అయితే ఇన్ని రోజులు దీనికి కూడా ఒప్పుకోలేదు. అప్పుడు అన్నారు, ఇదిగో మీరు కావాలని ఆ ఎమ్మెల్యేస్ అందరూ షిఫ్ట్ అయిపోయేదాకా వెయిట్ చేస్తున్నారు. గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడిన వాళ్ళు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ వేరు, మా పార్టీ వేరు కాబట్టి కావాలని ఇలా చేస్తున్నారన్న క్రిటిసిజం ఉంది. ఇప్పుడు మీరు ఓటింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పడంతో కొంచెం వరకు ఆ టెన్షన్స్ అనేవి తగ్గాయన్నమాట. ఈ విషయాలన్నిటి మీద క్లారిటీ ఉందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డౌట్స్లో అడగండి, కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ చూడండి, రఫేల్ అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఫ్రాన్స్ యొక్క ఈ మెరింగాంగ్ అనేటటువంటి ఎయిర్ బేస్ నుంచి ఇండియాకి స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. మన
అంబాలా ఎయిర్ బేస్, హర్యానాలో ఉండేటటువంటి అంబాలా ఎయిర్ బేస్కి ఇది రీచ్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. సో దీని గురించి మనం చదువుకోవాల్సిన విషయం అంటే ఈ విషయం ఏముంటుంది, ఈ రఫేల్ అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ గురించి చదువుకుందామండి. డిఫెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద రఫేల్ యుద్ధ విమానాలు అనేటటువంటి వాటి గురించి ఒక్కసారి మనం క్లారిటీగా చదువుకుందాం. అసలు అవంటే ఏంటి, దానికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు అన్నమాట. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి జాగ్రత్తగా చదువుకోవాలి. గమనించండి, రఫేల్ అనేటటువంటిది యుద్ధ విమానము. మనకి 2012లో దీనికి సంబంధించి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డీల్ చేసుకున్నారు. దాన్ని క్యాన్సిల్ చేస్తూ 2016లో కొత్త డీల్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనే వాటిని మనం కొనుక్కుంటున్నాం అన్నమాట. ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం? ఫ్రాన్స్కి సంబంధించినటువంటి దసాల్ట్ ఏవియేషన్ అనేటటువంటి కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, దీని నుంచి ఈ యుద్ధ విమానాలని కొనుక్కుంటున్నాం. మరి దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చూడండి. ట్విన్ ఇంజిన్ 2 ఇంజిన్స్ ఉంటాయి. మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. మల్టిపుల్ రోల్స్ అంటే ఏంటి, అది న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేయగలదు. ఏరియల్ రికగ్నైజెన్స్, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారని సెర్చ్ చేయగలదు. ఇన్డెప్త్ స్ట్రైక్, ప్రిసైజ్గా ఈ లొకేషన్ అంటే కరెక్ట్గా అక్కడ లొకేట్ చేయగలదు. ఇంటర్సెప్షన్ అంటే అక్కడ ఉన్నటువంటి వాటిని గుర్తించగలదన్నమాట. దాని యొక్క ఇంకా స్పెసిఫికేషన్స్ చూస్తే స్పీడ్ అనేటటువంటిది, రేంజ్ 3700 కిలోమీటర్స్ వరకు దీని రేంజ్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ గమనించాలి, ఫస్ట్ స్క్వాడ్రన్ అనేటటువంటిది అంబాలా అనేటటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో, సెకండ్ స్క్వాడ్రన్ వచ్చేటప్పటికి ఈ హాషిమారా అనేటటువంటి వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి దాంట్లో ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇవన్నీ ముందుగా రఫేల్కు ఉన్నటువంటిది. టర్కీకి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ నమ్మింది. చాలా కంట్రీస్ ఇప్పుడు రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కుంటున్నాయి. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీ అది. మనం కొనుక్కున్నామని వేరే వాళ్ళకి అమ్మకుండా ఉండదు కదా, ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. మరి ఇండియాకి ఏం ఉపయోగం ఉంటుంది? ఇండియా స్పెసిఫిక్గా కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పి మరీ మనం తయారు చేయించుకున్నాం. ఇజ్రాయిలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే. సో హెల్మెట్, మనం ఏదైతే హెల్మెట్ ధరిస్తారో పైలట్స్, దాని మీదే డిస్ప్లే అనేటటువంటిది ఉంటుంది. రాడార్ వార్నింగ్ రిసీవర్స్ ఉంటాయి. జామర్స్ అనేటటువంటి ఉంటాయి. 10 అవర్స్ వరకు ఫ్లైట్ డేటా రికార్డ్ అవుతుంది. ఇన్ఫ్రారెడ్ సర్చ్ అంటే నైట్ టైమ్స్లో కూడా దీన్ని ఉపయోగించగలము. ట్రాకింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. ఇలా ఇండియా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఉండడంతో ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి గేమ్ చేంజర్గా చెప్తుంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటిది చాలా బలాన్ని చేకూరుస్తాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇంకా మనకి యాక్చువల్గా అయితే ఇది మనకి ఏప్రిల్లో ఇలా రావాల్సిందండి, ఫస్ట్ బ్యాచ్ ఎయిర్ క్రాఫ్ట్స్. కానీ కరోనా వైరస్ దీనివల్ల డిలే అయింది. మళ్ళీ మనకి ఎప్పుడైతే LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా సరిహద్దు వివాదం మొదలైందో దాంతో మళ్ళీ మీరు త్వరగా పంపించండి అన్నట్టుగా మనం ఫ్రాన్స్ని రిక్వెస్ట్ చేశాము. దాంతో ఇప్పుడే పంపిస్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే దానికి సంబంధించింది. EIAని పర్యావరణ ప్రభావ అంచనా అని పిలుస్తూ ఉంటాం. దీనికి సంబంధించి రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది, డ్రాఫ్ట్ EIA నోటిఫికేషన్ అనేటటువంటిది మనకి ప్రస్తుతానికి ఉంది. ఈ EIA నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో చాలా లూప్ హోల్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి క్రిటిసైజ్ చేయడం జరిగింది. నిన్ననే మనం దానికి సంబంధించి డీటెయిల్డ్గా చదువుకున్నాం. చూడాలి ఈ వీడియోలో, ఇదంతా మనం నిన్న చదువుకున్నాం, ఒకసారి రివిజన్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే EIA నోటిఫికేషన్ అన్నది 2006లో ఇచ్చారు లాస్ట్ టైం. దాన్ని మారుస్తూ దీన్ని తీసుకొని వచ్చారు. దీని ప్రకారం ఏం చెప్తున్నారు, ఇదిగో మనకి రెడ్యూస్ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ని చాలా డ్రాస్టిక్గా తగ్గించడం జరిగింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం జరిగింది. దానివల్ల త్వరగానే ఈ ఇండస్ట్రీస్కి వీటికి క్లియరెన్సెస్ వస్తాయి. కానీ మనకి త్వరగా కావాలా, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ కూడా కావాలా? మనం నిన్న ప్రికాషనరీ టూల్ అనుకున్నాం దీన్ని. EIA అనేటటువంటిది ఒక ప్రికాషనరీ టూల్. దాని మీనింగ్ ఏంటి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేలాగా మనకి EIA ఉండాలి అనుకున్నాం. మరి అలా ఉన్నప్పుడు ఎలా అవుతుంది? ఇక్కడ కొన్ని సెక్షన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సెక్షన్ 26, ఈ నోటిఫికేషన్లో సెక్షన్ 26 వచ్చి ఏ ప్రాజెక్ట్స్కి EIA అవసరం లేదు అన్నటువంటిది.
దాంట్లో కోల్ మైనింగ్ను కూడా చేర్చడం జరిగింది. కోల్ మైనింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందండి ఎన్విరాన్మెంట్ మీద, అవునా కాదా? మరి దానికి EIA సర్వే వద్దు అంటే దాని మీనింగ్ ఏంటి, అవునా? సెక్షన్ 14 చూడండి. సెక్షన్ 40 ప్రకారం కొన్నిటికి ఎగ్జంప్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. పబ్లిక్ కన్సల్టేషన్ అవసరం లేదు కొన్ని ప్రాజెక్ట్స్కి అని చెప్పేసి, అంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ని తగ్గించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేషనల్ పార్క్సు, శాంక్చురీసు, పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాంటివి, వాటిలో కూడా పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తే అవి నేషనల్ పార్క్ అయినా సరే ఇంకొకటైనా సరే అవసరం లేదు. రోడ్స్, హైవేస్ వాటికి కూడా లిబరల్గా EIA వచ్చేలాగా ఇలా చేశారు. పార్టిసిపేషన్ ఆఫ్ సిటిజన్స్ అన్నటువంటిది ఇంపార్టెంట్, దాన్ని డైల్యూట్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. చూడాలి, ఎప్పుడైనా సరే మనము డిస్కషన్ అనేటటువంటిది డీటెయిల్డ్గా చేయాలి అన్నప్పుడు ఎందుకు ఇదంతా తలనొప్పి తొందరగా అయిపోతే బాగుంటుంది అనుకుంటాము, కానీ పీపుల్ పార్టిసిపేషన్ అన్నది షార్ట్ టర్మ్లో పెయిన్ఫుల్గా అనిపించవచ్చు, అలా టైం తీసుకుంటుంది ఇదంతా, కానీ లాంగ్ టర్మ్లో మంచిది, కాంట్రవర్సీ రాదు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అక్కడ ప్రొటెస్ట్లు వస్తే ఏం పరిస్థితి? ఇలాగ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తలుగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని విన్నారా? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాటిలో EIA అనేది ఒక ఇంపార్టెంట్ టూల్గా పేర్కొనడం జరిగింది. మరి ఎలా మనం దాన్ని డైల్యూట్ చేస్తామో, డైల్యూట్ చేయకూడదు అంటున్నారు. సో ఒకసారి నిన్నటి ఆర్టికల్స్, ఇవాళ ఆర్టికల్స్ రెండు కలిపి చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. సరే, నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఇండియా యొక్క ఫారిన్ పాలసీలో చేంజెస్ ఏమన్నా తీసుకొని రావాలా అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియన్ ఫారిన్ పాలసీ అన్న దాని కింద చదువుకుంటాం. దీన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండియన్ ఫారిన్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో మన నైబర్స్ చూడండి, మన పొరుగు దేశాలైనటువంటి నైబర్హుడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించి చూడండి. ఇంతకీ మన నైబర్స్ ఎవరు మనకు ఫస్ట్ అది తెలియాలి. నైబర్హుడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియాలి. మనకు 2014లో మనం తీసుకున్న పాలసీ ఏంటి? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. మాకు ఫారిన్ పాలసీలో మా యొక్క పొరుగు దేశాలే ఫస్ట్ అన్నట్టుగా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే తీసుకొచ్చాం. మరి దాని యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, ప్రస్తుతానికి నైబర్హుడ్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవంతా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. దీన్ని మెయిన్స్ ఓరియంటేషన్లో చదువుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సౌత్ ఏషియాలో మన ఇండియా, మన చుట్టూ ఉండేటటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు సైడ్ మనకి ఇరాన్ అనేటటువంటిది ఉంది, పైన చైనా అనేటటువంటిది ఉంది, రైట్? సో మన నేపాల్, భూటాన్, ఇటు సైడ్ మన మయన్మార్ అనేటటువంటిది ఉంది, ఇక్కడ మన బంగ్లాదేశ్, ఇది మన శ్రీలంక, ఇది మాల్దీవ్స్. ఇవేనా మన చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్. రీసెంట్గా మనకి ఇరాన్తో ఏమైందో తెలుసు, ఇరాన్లో మన రైల్వే ప్రాజెక్ట్ ఏమైందో తెలుసు, ఫర్జాద్ అనేటటువంటి ఆయిల్ ఫీల్డ్ ఏమైందో తెలుసు కదా, చదువుకున్నామా, గుర్తున్నాయి అందరికీ? సరే, దీంతో ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, పీస్ ప్రాసెస్ అనేటటువంటిది, పీస్ టాక్స్ అనేటటువంటివి మొదలైనవి. ఈ పీస్ టాక్స్లో ఇండియా అనేది పార్ట్నర్గా ఉందా? లేదు. పాకిస్తాన్తో మన రిలేషన్స్ అట్టడుగు స్థాయికి చేరాయి. చైనాతో వచ్చేటప్పటికి LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. నేపాల్ దగ్గరికి వచ్చేటప్పటికి బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉంది. గమనిస్తున్నారా అన్ని ప్రాంతాలతో ఎలాంటి ప్రాబ్లం ఉందో? సో బార్డర్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. మయన్మార్లో, శ్రీలంకలో, ఈ రెండిట్లోనూ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది. ఎన్ని రోజులు మనకి స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అయిన కంట్రీస్, చైనాస్ రోల్, ఇన్వెస్ట్మెంట్ రోల్ ఇవన్నీ పెరుగుతూ వెళ్తున్నాయి. బంగ్లాదేశ్ అనేటటువంటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీని తర్వాత ఇండియా బంగ్లాదేశ్ మధ్య చిన్న చిన్న విభేదాలు ఇవి వస్తూ ఉన్నాయి. ఇలాగా మన చుట్టూ ఉన్న భూటాన్తో ప్రాబ్లమ్స్ ఏం లేవు ప్రస్తుతానికి. మాల్దీవ్స్లో ఇంతకుముందు ఉండేవి, ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నాయి. సో ఇలాగ మన నైబర్హుడ్ కంట్రీస్ అన్నిటితోనూ ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే వీటన్నిటితోనూ మంచి రిలేషన్స్ ఉన్న కంట్రీకి ఒకేసారి ఇన్ని రకాలైనటువంటి ఇవి వచ్చాయి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అన్నాము, దాని ప్రకారం ఒక్కొక్కటి మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. నైబర్హుడ్ అనేటటువంటిది మనం చూస్ చేసుకోలేము కదా. జాగ్రఫీని మనం ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి అని మనం చూస్ చేసుకోవచ్చేమో, కానీ మన నైబర్స్ ఎవరు అన్నది మనం చూస్ చేసుకోలేము. జాగ్రఫికల్గా రీజన్ అనేటటువంటిది కాంటిగ్యూయస్గా ఉండడం వల్ల నైబర్స్ని మనం చూస్ చేసుకోలేము. మన ఫారిన్ పాలసీ అన్నటువంటిది ఇమ్మీడియట్ కన్సర్న్ వచ్చేటప్పటికి
యుఎస్ఏ వైపుగా ఎక్కువగా వీగిపోవడము ఇది కాదు. మన ఫారిన్ పాలసీ ముందు మన నైబర్స్తో ఉన్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేసుకునేలాగా మనం దాన్ని మార్చుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. సోషల్ జస్టిస్ కింద హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నది చదువుకుంటాం. ఇక్కడ మనం గమనించి చూస్తే కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి హెల్త్ కేర్ సిస్టంలో చెప్పుకోదగినట్టుగా మార్పులు వచ్చాయి. అటు పాజిటివ్గాను అటు నెగిటివ్గాను. కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ మనకు తెలుసు, అన్ని సెక్టార్స్ మీదనూ ఉంది. హెల్త్ సెక్టార్ అనేది ఏమీ ఎక్సెప్షన్ కాదు. మరి ఏ విధంగా హెల్త్ సెక్టార్లో మనం రిఫార్మ్స్ తీసుకొని రావాలి, ఏ విధంగా దాంట్లో మార్పులను తీసుకొని రావాలన్నది మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ మనం గమనించి చూస్తే ఓవరాల్గా దేని మీద కరోనా వైరస్ వచ్చిన తర్వాత పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి? ఎన్విరాన్మెంట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయా? అవునా? సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ప్రస్తుతానికి, మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, ప్రస్తుతానికైతే ఎన్విరాన్మెంట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్స్ కనిపిస్తున్నాయి. పొల్యూషన్ ఇవి తగ్గినాయా లేదా? ఓవరాల్గా చూస్తే పొల్యూషన్ ఇవి తగ్గినాయి. ప్రివెన్షన్ మీద హెల్త్ కేర్ సిస్టమ్ మూవ్ అవుతూ వస్తుంది. ప్రివెన్షన్ అనే దాని మీద ఫోకస్ అనేటటువంటిది హెల్త్ సిస్టంలో పెరుగుతూ వస్తుంది. ఇవి కొన్ని పాజిటివ్స్. నెగిటివ్స్కి వచ్చేటప్పటికి తెలుసు, అటు ఎకానమీ అనేటటువంటిది చాలా చాలా సివియర్గా అఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది తగ్గిందా పెరిగిందా? ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది తగ్గిపోవడము, ఎకానమీ అనేటటువంటిది షాంబుల్స్లోకి వెళ్ళిపోవడము, హెల్త్ కేర్ సిస్టమ్ మీద బర్డన్ ఏదైతే ఉందో ఆ హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఉన్నటువంటి బర్డన్ అనేటటువంటిది పెరగడము, ఇవన్నీ మనకి పాజిటివ్స్ నెగిటివ్స్. కానీ మనం ఇక్కడ ఇందాక చెప్పినట్టు గమనిస్తే ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ పెరుగుతూ ఉంది. అందరూ ఎంతో కొంత హైజీన్ని మెయింటైన్ చేయడానికి, అవునా, ఎంతో కొంత వ్యాక్సిన్ వస్తే తొందరగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటున్నారు. శానిటేషన్ బెటర్గా మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు. సో ఎంతో కొంత ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్కి సంబంధించింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ కోవిడ్-19 క్రైసిస్ అంతా అయిపోయిన తర్వాత కూడా మన యొక్క ఫోకస్ అనేటటువంటిది ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది హెల్త్ కేర్ మీద, హెవీగా హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. దాంట్లోనూ ప్రివెంటివ్ కేర్ మీద ఉండాలి. ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ క్రైసిస్ని మనం ఒక ఆపర్చునిటీగా మార్చుకుందాము. క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అది ఈ ఆర్టికల్లో చెప్పినటువంటిదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనము జీడిపిలో 1.2% హెల్త్ కేర్ మీద పబ్లిక్ స్పెండింగ్ చేయడం అనేది ఎంత దారుణమైన విషయము. పెంచాలి. దీని మినిమం 3%కైనా పెంచాలి. దాంట్లో ఎక్కువ భాగం ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటాం, సోషల్ జస్టిస్లో కూడా చదవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి దాని కింద, ఆర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అని అందాము. పోషకాహారంలో బ్యాలెన్స్ అనేటటువంటి, సమతుల్యం అనేటటువంటిది ఉండాలి. అవునా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ కరోనా వైరస్ కనుక స్ప్రెడ్ అయినా సరే త్వరగా కోలుకోవాలి అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది బెటర్గా తీసుకుంటే, మంచి డైట్ అనేది కనుక ఉంటే త్వరగా కోలుకోవచ్చు అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా న్యూట్రిషనల్ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి ఇంతకీ అన్నది క్వశ్చన్. అవునా? మరి చూడండి, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేటటువంటిది ఆల్రెడీ మన ఇండియాలో ఉండేటటువంటి క్లైమేటిక్ కండిషన్స్, మన యొక్క నేచర్ ఆఫ్ అగ్రికల్చర్ని బేస్ చేసుకొని మన దేశంలో రకరకాలైనటువంటి డైవర్స్ ఫుడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఎంతమందికి అవైలబుల్గా ఉన్నాయి? అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అని 3 పాయింట్స్ ఉంటాయి. అవైలబుల్గా ఉండాలి, యాక్సెస్గా ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి. కానీ ఎంతమందికి అది అఫోర్డబుల్గా ఉంది? సుమారుగా 30 కోట్ల మంది పావర్టీలో ఉన్నారు అంటే మరి వాళ్ళందరికీ ఏ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుందండి? అంతేనా? బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఏ విధంగా అవైలబుల్గా ఉంటుంది? సరే, ఇన్కమ్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, అవేర్నెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయే. న్యూట్రిషనల్ సెక్యూరిటీకి ఓన్లీ అఫోర్డబిలిటీనే కాదు, అవేర్నెస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? న్యూట్రిషనల్ సెక్యూరిటీని ఏ విధంగా మనం తీసుకొని రావాలి? అది ఇక్కడ క్వశ్చన్. దీన్ని మనం న్యూట్రిషనల్ సెక్యూరిటీ కోసం ఆల్రెడీ ఏం మెజర్స్ తీసుకొచ్చారు, ఫర్దర్గా ఏం చేయాలి అన్న కంటెక్స్ట్లో చదువుకోవచ్చు. సరే, ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్లో ఏమేమి చెప్తున్నారు ఇంపార్టెంట్ పాయింట్స్లో.
ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అంటున్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మనకు తెలుస్తుంది ఏంటి అంటే దాని యొక్క డేటా ప్రకారం ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ $1.9 మనం తీసుకోగలిగితే పర్ పర్సన్ పర్ డేగా ఉంటే దానికంటే బిలోగా ఉన్న వాళ్ళు హెల్దీ అండ్ న్యూట్రిషనల్ డైట్ని అఫోర్డ్ చేయలేకున్నారు. దీని ప్రకారం చూసుకుంటే మనకి చాలామంది ఉన్నారు. సో స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ దీన్ని బట్టి చూసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ మరియు న్యూట్రిషనల్ సెక్యూరిటీ అన్నటువంటిది ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇండియాలోనే కాదండి, ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్నటువంటిది మనకి కాస్ట్లీగా అయిపోయింది, అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోయింది అని చెప్తున్నారు. మరి ఇండియా స్పెసిఫిక్గా మరి న్యూట్రిషనల్ సెక్యూరిటీని ఫుడ్ సెక్యూరిటీని తీసుకొని రావడానికి ఎటువంటి మెజర్స్ తీసుకుందో ఒక్కసారి మనం గమనించి చూద్దాం. ఫర్దర్గా ఏం చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని మనం FAO నుంచే తీసుకున్నామన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ బాగా గమనించండి, 5 రెట్లు పెరిగింది. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మనకి 1951లో 50 మిలియన్ టన్స్ నుంచి 250 మిలియన్ టన్స్కి పెరిగింది. సో అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే మనకి ఎక్కువ ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టయినా లేదా? ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, ఫుడ్ ఎయిడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళము, ఇప్పుడు మనమే ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే స్థితికి చేరుకున్నాము అని చెప్తున్నారు. దానికి సంబంధించి మరి ఏ స్కీమ్స్ని రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనేటటువంటిది? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అని, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని చెప్పేసి, ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్, ఆయిల్ సీడ్స్ వీటన్నిటికీ సంబంధించి పల్సెస్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఈ మార్కెట్ ప్లేస్, ఈనామ్ లేదా ఈ మార్కెట్ ప్లేస్ అనేది తీసుకొని రావడం జరిగింది. స్కూల్స్ ఇక్కడ మిడ్ డే మీల్ స్కీమ్ అని, అంగన్వాడీ సిస్టమ్ ICDS అని, PDS స్కీమ్ అని చెప్పి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి వీటన్నిటినీ తీసుకొని రావడం ద్వారా గవర్నమెంట్ అనేటటువంటిది ఫుడ్ మరియు న్యూట్రిషనల్ సెక్యూరిటీని పెంచేదానికి ప్రయత్నిస్తుంది. దాంతోపాటు పోషణ్ అభియాన్, ఈ పేరు విన్నారు ఎప్పుడైనా? పోషణ్ అభియాన్ అనేటటువంటిది నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని కూడా అంటాం. పోషణ్ అభియాన్ కింద మనకి ఇదిగోండి అనీమియాని తగ్గించడము, స్టంటింగ్ వీటన్నిటిని తగ్గించడము, దేని ద్వారా న్యూట్రిషన్ని పెంచి స్టంటింగ్ వీటన్నిటిని తగ్గించే దానికోసం అనమాట. దీంట్లో మనకి ఈ కింద ఉండేటటువంటి పిల్లర్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి? ఐసీడిఎస్కి సంబంధించినటువంటి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ రావడము, కన్వర్జెన్స్, వివిధ స్కీమ్స్తో కన్వర్జెన్స్ తీసుకొని రావడము, బిహేవియరల్ చేంజ్, అవేర్నెస్ ద్వారా బిహేవియరల్ చేంజ్ని తీసుకొని రావడము, ఇన్నోవేషన్ని తీసుకొని రావడము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్రీవాన్స్ రిడ్రెసల్ చేయడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మరి దీంట్లో ఏ న్యూట్రిషనల్ స్ట్రాటజీస్ని, ఇంటర్వెన్షన్స్ని సజెస్ట్ చేయడం జరిగింది అన్నది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినవన్నీ పోషణ్ అభియాన్ కింద మెన్షన్ చేయబడినటువంటి పాయింట్స్ అన్నమాట. ఇవి కాకుండా ఇంకేం చేద్దాం చెప్పండి? ఇవి ఆల్రెడీ మెజర్స్ ప్రపోజ్ చేశారు. ఇవి కాకుండా ఇంకేమేం చేయగలము? మనకి ఇంతకుముందు లోకల్ ఏరియాలో ఉండేటటువంటి క్రాప్స్ అనేటటువంటివి డైవర్సిటీ ఎక్కువగా ఉండేది. సో ఆ క్రాపింగ్ ప్యాటర్న్ ఏవైతే ఉందో ఆ క్రాపింగ్ ప్యాటర్న్లో మార్పులు వచ్చాయి. దాంట్లో ట్రెడిషనల్ క్రాపింగ్ ప్యాటర్న్ ఏవైతే ఉందో దాంట్లో ఉండేటటువంటి డైవర్సిటీని ఎంకరేజ్ చేయాలా, డిస్కరేజ్ చేద్దామా? డైవర్సిటీని పెంచుకునే విధంగా మన క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఉండాలి. అవేర్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలు ఉన్నాయంటే దాంతో ఒక 2-3 బనానాస్ కొనుక్కొని తినడం ఇంపార్టెంటా, లేస్ చిప్స్ కొనుక్కొని తినడం ఇంపార్టెంటా? సో అవేర్నెస్ అనేటటువంటిది మనకి ఉండాలి. ఈ న్యూట్రిషన్లో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటటువంటివి తీసుకొని రావడము, ఇలాంటివన్నీ కూడా పాలసీ ఇంటర్వెన్షన్స్ తీసుకొని రావడము, వీటన్నిటి ద్వారాను న్యూట్రిషనల్ సెక్యూరిటీని పెంచవచ్చు. ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది ఉంటే, ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది ఉందనుకోండి, ఎక్కువ మంది దగ్గర మనీ ఉంటుంది. న్యూట్రిషన్ని యాక్సెస్ చేసుకోవడానికి, అఫోర్డ్ చేసేదానికి మనీ అనేది ఉండాలి కదా. సో గ్రోత్ని కూడా మనం పెంపొందించాలి ఈ ప్రాసెస్లో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్లో టైగర్స్, పులుల సంఖ్య అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది. కన్జర్వేషన్ అంటే పులుల పరిరక్షణకి వీటికి ఉండే NGOs ఇవన్నీ కూడా మంచిగా చేశారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ చెప్తుంది, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఓవరాల్గా కౌంట్ అనేటటువంటిది 60కి పెరిగింది. సో టైగర్ కన్జర్వేషన్ మెజర్స్ ఏవైతే తీసుకోవడం జరిగిందో గవర్నమెంట్ అన్నది
దాంట్లో మనం మంచి రిజల్ట్స్ని ఇక్కడ చూస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ కింద టైగర్ రిజర్వ్స్, టైగర్ ప్రొటెక్షన్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుందాం. ఇంతకీ టైగర్స్ అనేటటువంటి వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? మనం బఫెలోను ప్రొటెక్ట్ చేయట్లేదు కదా, టైగర్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? ఫారెస్ట్ ఎకోసిస్టంలో టైగర్స్ ఉండేటటువంటి ఎకోసిస్టంలో ఏదైతే ఉందో అక్కడ ఇవి కీ రోల్ని ప్లే చేస్తాయి. ఇవి దీని కింద లెవెల్లో ఉండేటటువంటి వాటిని హంట్ చేస్తేనే పాపులేషన్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇవి కీ స్పీషీస్ అన్నమాట. కీ స్పీషీస్, ఇంపార్టెంట్ స్పీషీస్ కాబట్టి టైగర్స్, లయన్స్ వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. సరే, మరి దీనికోసం ఏ చర్యలు అనేవి మనం చేపట్టడం జరిగింది? ఏ విధమైనటువంటి మెజర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చేపట్టడం జరిగింది? ఇది మనం తెలుసుకోవాలండి. టైగర్ ప్రొటెక్షన్ కోసం ఏ చర్యలు తీసుకున్నారు, ఆ చర్యల యొక్క ఫలితం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. దాన్ని అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను చదువుకుందాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, టైగర్స్ని కన్జర్వ్ చేసేందుకోసం ప్రాజెక్ట్ టైగర్ అనేటటువంటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ అనేటటువంటి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. స్పెసిఫిక్గా టైగర్ కన్జర్వేషన్ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది తీసుకొచ్చారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సస్ అనేది చేపడుతూ మనకి ఎంత సంఖ్యలో ఉంది, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూస్తున్నాము. టైగర్ రిజర్వ్స్ అని కొన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి వీటిని ప్రొటెక్టెడ్ ఏరియాస్గా గుర్తించి ఆ ఏరియాలో టైగర్స్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అనేది చేపడుతూ ఉన్నాము. మరి రీసెంట్గా జరిపినటువంటి టైగర్ సెన్సస్ ప్రకారం 3000 సుమారుగా, అంటే 2967 పులులు ఇండియాలో ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. వీటిలో మనకి మధ్యప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో ఉండగా సెకండ్ ప్లేస్లో కర్ణాటక అనేటటువంటిది ఉందన్నమాట. చూస్తున్నారా, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సస్ అనేది చేపడతారు. రీసెంట్గా మన ఇండియా జరిపినటువంటి టైగర్ సెన్సస్కి కాను వరల్డ్ గిన్నీస్ రికార్డ్ అనేటటువంటిది రావడం జరిగింది. ఎందుకని ఎక్కువ నెంబర్ ఆఫ్ కెమెరా ట్రాప్స్ వీటన్నిటిని పెట్టి అంత లార్జ్ స్కేల్లో వైల్డ్ లైఫ్ సర్వే జరిపినందుకు కాను. టైగర్ పాపులేషన్ ఇంకా ఏ కంట్రీస్లో ఉన్నాయన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొకసారి బ్రీఫ్గా ప్రాజెక్ట్ టైగర్ అనేటటువంటి దాని గురించి చూద్దామా. దీని కిందే మేజర్ కన్జర్వేషన్ యాక్టివిటీ అనేది అవుతూ ఉందన్నమాట. ప్రాజెక్ట్ టైగర్ అనేటటువంటి దాన్ని 1973లో 9 టైగర్ రిజర్వ్స్తో మొదలుపెట్టారు. దీని కింద ఏంటి, ఒక ఏరియాని కోర్ ఏరియా, బఫర్ ఏరియాగా గుర్తించడం. అంటే ఒక టైగర్ రిజర్వ్గా గుర్తించామంటే ఇన్సైడ్ ఈ ఏరియాని కోర్ ఏరియా, ఇక్కడ ఏ యాక్టివిటీ అలో ఉండదు. చుట్టూ ఉన్న ఏరియాని బఫర్ ఏరియా, ఇక్కడ కొద్దిగా యాక్టివిటీని అలో చేయడము. తర్వాత బఫర్ ఏరియా తర్వాత ఏ యాక్టివిటీ అయినా అలో ఉంటుందన్నమాట. అలాగా కోర్ బఫర్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వడం జరిగింది. ఈ కోర్ ఏరియాస్కి లీగల్ స్టేటస్, నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ అలాంటి లీగల్ స్టేటస్ అనేటటువంటిది ఉంది అని చెప్తున్నారు. అసలు ఇండియాలో టైగర్స్ ఫేస్ చేస్తున్నటువంటి థ్రెట్స్ ఏంటి? మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, హంటింగ్, పోచింగ్, ఇవి హ్యాబిటాట్ లాస్, ఇవన్నీ థ్రెట్స్. టైగర్ సెన్సస్ అనేది ఇందాకే అన్నామా, 4 సంవత్సరాలకు ఒకసారి దీన్ని చేపడుతున్నాము. ఫస్ట్ సెన్సస్ 2006లో, లేటెస్ట్ వచ్చి 2018లో. ఎవరు మరి దీన్ని చేపడుతున్నారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దీన్ని ప్రాజెక్ట్ టైగర్ అనే దాని కిందే తీసుకొని రాబడినటువంటి అథారిటీ అన్నమాట. దాంతోపాటు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇవి రెండు కలిసి ఈ సెన్సస్ని చేపడుతున్నాయి. సో టైగర్ కన్జర్వేషన్ కోసం ఏమేమి మెజర్స్ అంటే క్లారిటీ వచ్చేసిందా? ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుందండి. ప్రాజెక్ట్ టైగర్ అన్న దాని గురించి స్పెసిఫిక్గా అడగచ్చు. నెక్స్ట్ చూడండి, ఎంపీస్. కొంతమంది ఎంపీస్ డేటా ప్రొటెక్షన్ చట్టము దాని కింద చాలా వాటికి ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అపోజ్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. దేన్ని అపోజ్ చేస్తున్నారు, అసలు ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ అంటే ఏంటి, అది మనం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడాలి, డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2019లో ప్రపోజ్ చేశారండి. దానికంటే ముందుగా ఏమవుతూ వచ్చింది మనకి, అసలు ఈ కామర్స్ కానీ అన్ని రకాలైనటువంటి ఈ ఐసీటీ టెక్నాలజీ అనేది పెరుగుతూ వస్తుంది. మరి దీనికి సంబంధించి దీని యొక్క రా మెటీరియలే డేటా. చాలా డేటా అనేటటువంటిది జనరేట్ అవుతూ ఉంది. అటు గవర్నమెంట్ డేటాని తీసుకుంటుంది, గవర్నమెంట్ దగ్గర డేటా జనరేట్ కూడా అవుతుంది. అటు ప్రైవేట్ సెక్టార్, ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మనం అందరి దగ్గరను డేటాను సబ్మిట్ చేస్తున్నాం.
అంటే మన నేము, ఫోన్ నెంబర్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ డేటా అనేటటువంటిది ఎవరి దగ్గర ఉన్నా సరే వాళ్ళకి మన డేటా కదండి వాళ్ళ దగ్గర ఉండేది. మరి ఈ డేటాని ప్రొటెక్షన్ కల్పించేది ఎవరు? ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ డేటా ఇచ్చాను, మరి దానికి ప్రొటెక్షన్ కల్పించేది ఎవరు? లీగల్ స్టేటస్ ఉండాలి కదా. దానికోసం అని చెప్పేసి మనకి ఒక చట్టం అనేది ఉండాలి అన్నట్టుగా ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ పేరే బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఆ కమిటీని అడిగారనమాట, శ్రీకృష్ణ గారు మీరు మీ కమిటీ కలిసి మాకు డేటా ప్రొటెక్షన్కి సంబంధించి ఒక మోడల్ లా లాంటిది ఇవ్వండి, మేము దాన్ని బేస్ చేసుకొని ఒక చట్టాన్ని పాస్ చేసుకుంటాము అని చెప్పేసి. మరి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ తీసుకొని దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేంజెస్ అనేవి చేసుకొని బిల్లుని తీసుకొచ్చారు. ఈ చేంజెస్ని బిఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా క్రిటిసైజ్ చేసిందండి లాస్ట్ ఇయర్. మేము చెప్పింది ఏంటి, మీరు చేసేదేంటి అన్నట్టుగా. సరే ఒకసారి ఇక్కడ చూడండి, అసలు ఏం చేస్తుంది కన్జ్యూమర్స్కి, ఏ విధంగా ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఉపయోగపడుతుంది. డేటా అనేటటువంటిది మన కన్సెంట్తోనే వాళ్ళు తీసుకోవాలి. ఎవరంటే వాళ్ళు మన యొక్క ఆమోదం లేకుండా వాళ్ళు వినియోగించుకోవడానికి లేదు. రెండోది, ఒకవేళ పర్సనల్ డేటాని కనుక మిస్యూజ్ చేస్తే పెనాల్టీస్ అనేటటువంటివి ఉంటాయి. మూడోది, డేటా అనేటటువంటిది జనరల్ డేటా అని, సెన్సిటివ్ డేటా అని, క్రిటికల్ డేటా అని కేటగరైజ్ చేస్తారు. క్రిటికల్ డేటాను యాక్సెస్ చేసుకునే దానికి కుదరకుండా అలాగా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ పెడతారు. గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి ఇంతకి ఇక్కడ? గవర్నమెంట్ అనేటటువంటిది నాన్ పర్సనల్ డేటా అనే దాన్ని ఏ కంపెనీ నుంచి అయినా సరే తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు గుర్తుందా, ఈ సుబ్రహ్మణ్యం కమిటీ అనేటటువంటిది వేశారు. నాన్ పర్సనల్ డేటాను యూజ్ చేసుకోవచ్చు, దాన్ని అమ్ముకోవచ్చు అని కూడా ఆ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, క్రిటికల్ డేటా ఏదైతే ఉందో, ఫినాన్షియల్ డేటా, క్రిటికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఇండియాలోనే స్టోర్ చేయాలి. అంటే డేటాని లోకల్గా పెట్టాలి. డేటా లోకలైజేషన్ అంటాం. సో డేటా లోకలైజేషన్ ఉండాలి అన్నట్టుగా ఈ బిల్లో చెప్పడం జరిగింది. సెన్సిటివ్ డేటాని ఇండియాలో స్టోర్ చేయాలి. వేరే చోట కూడా మీరు కావాలంటే కన్సెంట్ తీసుకున్న తర్వాతే మీరు మీ కంట్రీలో వేరే కంపెనీ అండి, ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, అది యూఎస్ఏలో రిజిస్టర్ అయింది. సో ఇప్పుడు మన డేటా అంతా యూఎస్ఏలో ఉంటుంది. అలా కాకుండా ఇండియాలో కూడా ఒక కాపీ పెట్టండి, తర్వాత మీరు యూఎస్ఏలో పెట్టుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. మరి కంపెనీస్ ఏం చేయాలి ఈ బిల్లు ప్రకారం? సోషల్ మీడియా అనేటటువంటిది వాలంటరీగా ఇదిగో యూజర్ డేటా ఇది అని చెప్పాలి. డేటాని కన్సెంట్ లేకుండా షేర్ చేస్తే ఫైన్ ఉంటుంది. డేటా బ్రీచ్ ఉంటే వాళ్ళు ఫైన్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇలాగ మనకి ఉంది. అయితే ఎక్సెప్షన్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేవి డేటాని యూజ్ చేసుకోవచ్చు కన్సెంట్ లేకుండా అన్నది ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్యూరిటీ డేటా ఉందండి. సెక్యూరిటీ డేటా ప్రతిదానికి కన్సెంట్ తీసుకోవాలంటే కష్టం కదా. సో అందుకని కొన్ని ఎగ్జంప్షన్స్ పెట్టారు. కానీ ఈ ఎగ్జంప్షన్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉండడము, ఏ డేటానైనా గవర్నమెంట్ వాడుకునేలాగా ఉండడం అనేది ఇప్పుడు క్రిటిసిజం అన్నమాట. సో ఎంపీస్ కూడా ఆ బిల్లో ఉన్న ఈ ప్రొవిజన్ని క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది. ఇక్కడ యుఎస్ఏ మరియు చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో దీన్ని చదువుకుంటాము. చెంగ్డు అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో చైనాలో, దాంట్లో ఉండేటటువంటి యుఎస్ యొక్క కాన్సులేట్ని చైనా అనేది సీజ్ చేసింది అని చెప్తున్నారు. మరి యుఎస్ఏలో ఉండేటటువంటి చైనా యొక్క కాన్సులేట్ని, టెక్సాస్లో ఉండేటటువంటి కాన్సులేట్ని యుఎస్ఏ బలవంతంగా క్లోజ్ చేయించింది. అందుకని చైనా కూడా రిటాలియేషన్ చేస్తుంది. అంటే చైనా మరియు యుఎస్ఏ మధ్య గొడవ అనేది రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుందండి. గమనిస్తూ ఉన్నారా? మనం దీని గురించి మొన్న డీటెయిల్డ్గా చదువుకున్నాం. ట్రేడ్ ఎలా ఉంది, టెక్నాలజీ వార్ ఎలా ఉంది, స్ట్రాటజిక్గా ఎలా జరుగుతుందని చదువుకున్నాం. గుర్తు తెచ్చుకోండి. జస్ట్ ఇదొక ఎక్స్ట్రా పాయింట్గా యాడ్ చేసుకోండి ఆ లిస్ట్కి. నెక్స్ట్ చూడండి, బోట్స్వానా అనేటటువంటి ఆఫ్రికన్ కంట్రీలో 300 వరకు ఎలిఫెంట్స్ చనిపోయాయి. సో ఎందుకు చనిపోయాయన్న రీజన్ ఇప్పటికీ ఇంకా తెలియలేదు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అన్న దాని కింద చదువుకుంటాము. అంటే పోచింగ్, ఎవరన్నా దాని యొక్క టస్క్ అంటే దంతాలు వీటి కోసం చేశారా అంటే లేదు, దంతాలు అలానే ఉన్నాయి. దానికి ఏమన్నా పాయిజన్ పెట్టి చేశారా అంటే పాయిజన్ పెట్టినా అన్నీ ఒకటేసారి ఎలా చనిపోతాయి? సో దానికి ఏమన్నా స్పెషల్గా ఒక పర్టికులర్ వైరస్ ఇలాంటి డిసీజ్ ఏమన్నా సోకిందా అన్నది ఇంకా మనకి కన్ఫామ్ కాలేదు అని చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుతున్న ప్రాంతం పేరు ఒకవాంగో స్వాంప్.
స్వాంప్ ఈ ప్రాంతం. సో బోట్స్వానా అనే కంట్రీలో ఒకవాంగో అనేటటువంటి రివర్ ఫామ్ చేసేటటువంటి ఈ చిత్తడి నీళ్ళలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి ఉంటాయన్నమాట. కొంచెం మార్షీ ల్యాండ్స్, ఈ ప్రాంతంలో ఇది జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే పైన ఇక్కడ ఉండేటటువంటి అంగోలా, జింబాబ్వే, నమీబియా ఈ కంట్రీస్ అన్నీ కూడా కన్సర్న్డ్గా ఉన్నాయి దీనికి సంబంధించి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ అనేటటువంటిది ఇక్కడ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ యొక్క మాక్ డ్రిల్స్ అనేవి చేపడుతున్నారు యుఎస్ఏతో టెన్షన్స్ పెరుగుతూ ఉన్న సందర్భంలో అన్నట్టుగా చెప్తున్నారనమాట. లైవ్ ఫైర్ డ్రిల్స్ అనేవి చేపడుతుంది అంటున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. అసలు ఇరాన్కి యుఎస్ఏకి ఎందుకు గొడవ పడుతుంటాయి అవి మీకు గుర్తుందా? ఇయర్స్తో సహా డీటెయిల్డ్గా చదువుకున్నాం. 22nd ఫిఫ్త్ మంత్లో 22nd డీటెయిల్డ్గా అసలు ఇరాన్కి యుఎస్ఏకి ఎందుకు గొడవలు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అనేవి చదువుకున్నాం. ఒకసారి ఎవరన్నా చదవని వాళ్ళు ఉంటే క్విక్గా రివిజన్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో అది చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇది పర్షియన్ గల్ఫ్ ప్రాంతము. ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ హార్ముజ్ జలసంధి అంటున్నాం అన్నమాట. సో దాని చుట్టూ ఇరాన్ అనే కంట్రీ ఉంది, ఇటు సైడ్ యుఏఈ అనే కంట్రీ, ఒమాన్ అనే కంట్రీ దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇంకా మనం కొంచెం జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ మనకి బందర్ అబ్బాస్ అని కనిపిస్తుందా? బందర్ అబ్బాస్ అనేటటువంటిది పోర్ట్ అనమాట. ఇక్కడున్న పోర్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కి దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ అనమాట. ఒమన్కి సంబంధించిన ప్రాంతం కొంచెం ఇక్కడ, యుఏఈకి సంబంధించిన ప్రాంతం ఇక్కడ ఉందన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది. బందర్ అబ్బాస్ అంటే ఇరాన్లోది, ఒమన్కి సంబంధించినటువంటి కొద్ది ప్లేస్ అనేటటువంటిది ఉంది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మనకి గొడవ. సో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో మాక్ డ్రిల్స్ అనేవి చేపట్టబోతున్నారు. అది మనకి మాక్ డ్రిల్స్ అనేవి చేపట్టబోతున్నారు. మరి యుఎస్ఏ ఎప్పుడు థ్రెటన్ చేస్తూ ఉంది, ప్రొటెక్షన్ చేసుకోవాలి, మరి మేము ఎప్పుడు రెడీగా ఉండాలి అందుకోసం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రాంతం గుండా ఇదంతా పర్షియన్ గల్ఫ్ కదా అండి. సో ఈ కంట్రీస్ కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతర్, సౌదీ అరేబియా, ఇరాన్, పైన ఇక్కడ ఇరాక్ ఉంటుంది. వీటన్నిటి గుండా ఆయిల్, న్యాచురల్ గ్యాస్ దీని గుండానే పాస్ అవ్వాలి. సో అందుకని ఇది ఇంపార్టెంట్ జలసంధి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ జలసంధి అన్నమాట ప్రపంచంలో. ఇది పర్షియన్ గల్ఫ్కి, గల్ఫ్ ఆఫ్ ఒమన్కి మధ్యలో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది ఇండియన్ ఓషన్ ప్రాంతము, ఇది ఇక్కడ మాక్ డ్రిల్స్ అనేవి ఇరాన్ చేపడుతుంది అని. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటాం. ఇండస్ట్రీస్ని డెవలప్ చేసేందుకు గాను మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వచ్చేటప్పటికి మేము సింగిల్ విండో సిస్టమ్ని ప్రపోజ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంతకీ ఈ సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంటండి, మనకి రకరకాల పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇండస్ట్రీని లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ని సెటప్ చేయాలంటే రకరకాల మల్టిపుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఒకటేమో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అంటారు, ఒకటేమో కామర్స్ మినిస్ట్రీ అంటారు, రకరకాల మినిస్ట్రీస్తో తిరగాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఒకే చోట ఒకే ప్రాంతంలో పర్మిషన్స్ ఇస్తారు. అది కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా నీట్గా ఉంటే చాలు అన్నట్టుగా. దానివల్ల ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా మనకి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. అంతేనా? అంటే డిలే అనేటటువంటిది తగ్గుతూ వస్తుంది. చాలా ఫాస్ట్గా మనకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ అవుతూ వస్తాయి. రెండోది వచ్చేటప్పటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటిది పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది మనం అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. అంతేనా? సో అందుకోసం సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొని వస్తాము. దానికి సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ని సెటప్ చేస్తాము. ఓవరాల్గా ఏవేవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకునేలాగా ఈ సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొని వస్తాం. ఆల్రెడీ కొన్ని మినిస్ట్రీస్లో ఉన్నాయి. ఇవి అన్ని మినిస్ట్రీస్ని కలిపి దీన్ని సెంట్రల్, స్టేట్ అన్నీ కలిపి సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొస్తామన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కు సంబంధించి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది. మన యొక్క ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రోత్ పెంచాలంటే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. దాంట్లో ఇదిగోండి ఇక్కడ గమనించాలి, క్లియర్గా మనకి ఫైనాన్షింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేసుకుంటూ రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకుంటూ రావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే, దాంతోపాటు హై స్పీడ్ రైల్ కారిడార్స్ అనేవి ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయాలి. వాటి చుట్టూ మరి ఇంటర్ కనెక్షన్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అనేవి వస్తాయి. కాబట్టి మిగిలిన సెక్టార్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల డెవలప్మెంట్ ఉంటుంది. ఓవరాల్గా కనుక మనం గమనించి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కాకుండా ఇంకొక 4: ఫార్మ్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్, ఐసీటీలో స్టార్టప్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సెక్టార్ స్టార్టప్స్, వాల్యూ సప్లై చైన్స్, వీటి మీద ఫోకస్ చేస్తే ఇండియాలో గ్రోత్ అనేది రివైవ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. అంటే గ్రోత్ని ప్రమోట్ చేయాలి. గ్రోత్ అంటే ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అన్న దాని మీద మన ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ వీటి గురించి చెప్పడం జరిగింది. ఒకసారి రివిజన్ చేద్దామా దేని గురించి చెప్పారో. ఇక్కడ చూడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటో ఏరియా, రెన్యూబుల్ ఎనర్జీ, ఫార్మ్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి, ఐసీటీలో స్టార్టప్ సెక్టార్, వాల్యూ సప్లై చైన్స్ అంటే ట్రాన్స్పోర్ట్, ట్రేడ్, దాంట్లో ఈ 5 కనుక మనం ఫోకస్ చేస్తే గ్రోత్ అనేటటువంటిది దీని నుంచి మనం తీసుకొని రావచ్చు. గ్రోత్ అనేటటువంటిది మనకు చాలా లోయెస్ట్ లెవెల్కి రీచ్ అయ్యాం, దాన్ని మళ్ళీ రివైవ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి హిమాలయాస్లో ఉండేటటువంటి కొన్ని ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లైంబ్ అంటే ఏంటి ఇక్కడ, అవి ఆల్పైన్ ట్రీస్ అంటే ఇలా ఉండేటటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఇవి పెరగాల్సి వస్తుంది. అల్లికలు అంటుంటారు మనకి, క్రీపర్స్ అని. సో అలాగ పెరగాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ కొన్ని టర్మ్స్ కోసం ఇది తీసుకున్నానండి, ఇది ఏం ఇంపార్టెంట్ అని కాదు. పర్ గ్లేషియల్ ఎకోసిస్టమ్ అంటే పార్షియల్గా మంచుతో కూడుకున్నటువంటి ప్రదేశాల్లో మనకి ఏవైతే ఇక్కడ స్పీషీస్ ఉన్నాయో వాటికి ఎండ ఇవి రావాలి, కాబట్టి వాటికి సంబంధించి వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఏం చేస్తూ ఉంటారు, జనరల్గా ఇవి స్లోగా లోవర్ ఆల్టిట్యూడ్స్ నుంచి రాకీ స్ట్రక్చర్స్కి స్లోగా ఇవి పైకి వెళ్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. జస్ట్ ఈ నేమ్స్ గమనించి చూడండి చాలు, మనకి మిగిలింది ఏది అక్కర్లేదు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని ఈ ప్లాంట్స్ హిమాలయన్ ఎకోసిస్టంలో ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నారు. సరే, మరి నిన్న మనము మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం కదా, దానికి ఆన్సర్ ఎలా రాశారో చూద్దాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, అదొక క్వశ్చన్గా ఇచ్చాము, సబ్ క్వశ్చన్గా. దాంట్లోనే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని వాడడంలో సుమోటోగా ఇలా వాడుతున్నారు కదా, దానికి సంబంధించి క్రిటికల్ లీ కమెంట్ అన్నారు. క్రిటికల్ లీ కమెంట్ అంటే 2 సైడ్లు చూడాలి, పాజిటివ్ సైడ్ చూడాలి, నెగిటివ్ సైడ్ చూసి మన స్టాండ్ ఏంటి అన్నది మనకంటూ ఒక స్టాండ్ ఉండాలి. అంతేనా క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, కోర్టు ధిక్కరణ హక్కు అంటే ఏంటి, అది ఎప్పుడు జరుగుతుంది అని ఇచ్చారు. చాలా దేశాల్లో ఇది ఆచరణలో లేదు, ఇది చెప్తున్నారు. మీరు మన క్వశ్చన్ ఏంటండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే రాశారు, దీని యొక్క యూజ్ గురించి మీరు ప్రాపర్గా రాయాలి. ఇది దేనికి విరుద్ధం ఏంటి, 2 సైడ్లు మీరు చూడాలి, దాని పాజిటివ్స్ చూడాలి, దాని నెగిటివ్స్ చూడాలి. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఇదైంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇది, దాని యొక్క పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ 2 చెప్తున్నారు. సో కోర్ట్స్ అనేవి టాలరేట్ చేయాలి అంటే ఇక్కడ మీరు మీ స్టాండ్ తీసుకుంటున్నారు, అంతేనా, మీ ఒపీనియన్ ఏంటి అని రాస్తున్నారు. గుడ్ అండి, బాగా రాశారు. ఇక్కడ చూడండి, కోర్టు ధిక్కరణ అంటే ఏంటి, దానికి సంబంధించి కోర్టు ధిక్కరణ అనేటటువంటిది అవసరం, ఎందుకు అని రాశారు. కానీ న్యాయస్థానాలు ఏ విధంగా దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది, దానికి ఎగ్జాంపుల్స్ చూస్తున్నారా, ఎగ్జాంపుల్స్ రాశారు. ఎగ్జాంపుల్స్ రాసి ఫైనల్గా ఏ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేయాలి అని రాస్తున్నారండి. బాగుంది, బాగా రాశారు. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్స్ని సపరేట్గా పెట్టకుండా దీంట్లోనే రాసుకోవాలి. పాయింట్స్ ఎక్కడ రాస్తారో అక్కడే ఎగ్జాంపుల్స్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకోవాలి. వాళ్ళు దీనికి 3 మార్కులైనా మినిమం అలొకేట్ చేస్తారు. కొంచెం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి కొంచెం ఎలాబరేట్గా ఇంకొంచెం రాయండి. రీసెంట్ కేసు ఇది. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్కి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి అని రాశారు. ఎగ్జాంపుల్స్తో రాయండి. ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ అంటే ఈ పర్టికులర్ విషయంలో ఇలా జరిగింది, మంచి కొన్నిసార్లు అది యూజ్ అయ్యి ఉంటుంది, యూజ్ అయింది ఎక్కడ, యూజ్ అవ్వంది ఎక్కడ, ఇలాంటివన్నీ రాసుకోవాలి. ఇక్కడ చూడాలి, న్యాయ ధిక్కరణ అధికారం అంటే ఏంటో రాయాలి, ఎక్కడి నుంచి పొందాయి రాశారు. సో నేర ధిక్కరణం అనేటటువంటిది ఎందుకు రద్దు చేయాలో చెప్తున్నారు.
కానీ ఏ విధంగా కొన్ని కేసెస్ ఉన్నాయని, ఎందుకు రద్దు చేయాలో చెప్తున్నారు, ఎందుకు ఉండాలో కూడా మీరు చెప్పాలి కదా అండి. సో క్రిటికల్లీ కమెంట్ అంటే క్రిటిసైజ్ చేయమని కాదనమాట, 2 సైడ్లు చూసి రాయండి అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఇంకొంచెం మీరు రిఫైన్ చేసుకోండి ఆన్సర్ని. ఇక్కడ చూడండి, మరి అసలు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అని రాస్తారు. దీన్ని కొంచెం ఎలాబరేట్గా రాసుకోవాలండి. జస్ట్ డెఫినేషన్ రాసి వదిలేయద్దు, ఇంకొంచెం ఎలాబరేట్గా రాసుకోండి. దీని నుంచి వచ్చిన ఉపయోగాలు ఏంటి, వాటిని మీరు కొంచెం ఎలాబరేట్గా రాసుకోవాలి. సో దానికి సంబంధించి విమర్శలు అనేవి ఎక్కువగా రాశారు, అవునా. సో విమర్శలకి ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ రాయాలి. ఇప్పుడు ఈ ప్రశాంత్ భూషణ్ కేసు ఒక్కటే రాశారు, మిగిలినవి కొన్ని మీకు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకు సంబంధించి ఏమైనా గుర్తుంటాయి. సో అలాంటివి ఇంకొంచెం ఎగ్జాంపుల్స్తో రాయాలి. ఈ పాలిటీలో ఆన్సర్స్లో మంచి స్కోర్ రావాలంటే ఖచ్చితంగా వాల్యూ అడిషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లా కమిషన్ అనేటటువంటిది ఏ విధంగా దీని గురించి చెప్పింది. ఇప్పుడు మీరు కంక్లూజన్లో బ్రిటన్ గురించి రాశారు, గుడ్. ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు కూడా కొన్ని కేస్ స్టడీస్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఆన్సర్. ఇక్కడ చూడండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటో రాశారు. సో విల్ఫుల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, అయితే దాంట్లో కొన్ని కేస్ స్టడీస్ చెప్తున్నారు చూడండి. విఆర్ కృష్ణ అయ్యర్ ఇలా చెప్పారు అని చెప్పేసి దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి, రైట్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలన్నది చూసుకోవాలి. ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని అలా రాయకూడదన్నమాట. న్యూస్ పేపర్లో వచ్చిన పాయింట్స్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి. మనకి క్వశ్చన్ కరెంట్ ఇష్యూ నుంచి వచ్చినప్పటికీ ఆన్సర్ కరెంట్ ఇష్యూ మీద కాదు, ఓవరాల్ కంటెంట్ రాస్తూ కరెంట్ ఇష్యూని రాసుకోవాలి. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.